హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 4 తారీఖు ఏప్రిల్ 2025. రీడింగ్ అయితే 0 చేసిన. ఒకటైతే రిజర్వేషన్ బుకింగ్ వచ్చింది. సారీ, రిజర్వేషన్ అయితే తీసుకున్నా. ఇంతకుముందు వచ్చింది, తీసుకున్న 3:35కు టైము కోంపల్లి నుంచి. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. 3:35కు ఉంది. పికప్కి అయితే వెళ్తున్నా. ఇంకా లొకేషన్ అయితే రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో మనకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. లొకేషన్కి దగ్గరలో వచ్చి ఆపుకున్నా. మనకైతే ఇంకా మనం దగ్గరకు వచ్చినాం కాబట్టి మ్యాప్ అయితే రాలేదు. ఇప్పుడు పక్కనే ఉన్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ ముందు అయితే మనకు లొకేషన్ వస్తుంది. కోంపల్లి నుంచి ఎయిర్పోర్టు. అమౌంట్ వచ్చేసి ₹953.88 చూపిస్తుండు. 49 కిలోమీటర్లు, 48.4 ఉంది. చూద్దాం ఎంత అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి. ఇప్పటికైతే మనము 6 కిలోమీటర్ల పైన వచ్చినాం. మొత్తం 7 కిలోమీటర్ల పికప్. .1 ఉంది. ఇంకా మనం దగ్గరలో ఉన్నాం లొకేషన్కి. పికప్ లొకేషన్ అయితే వచ్చింది మనకి 3:35కి. ఓకే చేద్దాం. నావిగేషన్. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయ్యి బుకింగ్ తీసుకున్న వెంటనే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసిన. 3 మినిట్స్ 750 మీటర్స్ ఉంది. 3:21కి మనం రీచ్ అవుతాం. లొకేషన్కి అయితే వెళ్దాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనము. ఇంకా అయితే టైం అవుతుంది మనకి. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఉంది. 3:35కి బుకింగ్. వాళ్ళు వచ్చిన దగ్గర ఇక వెయిట్ చేయాలంతే. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. కిలోమీటర్లు వచ్చేసి మొత్తం 58 కిలోమీటర్లు అయింది. పికప్ 7 కిలోమీటర్లు ఉండే, మొత్తం 51 అయింది. అంటే పైన డ్రాప్ చేసి పార్కింగ్లోకి వచ్చేసరికి మనకు మొత్తం 58 కిలోమీటర్లు అయితే అయింది. సీరియల్ అయితే రన్ అవుతుంది. సీరియల్ తక్కువనే ఉంది. బయటకు పోయినా వస్తుందన్న నమ్మకం అయితే లేదు. అందుకే ఇక్కడనే అయితే వెయిట్ చేద్దాం. సడన్ వచ్చేసి 95 ఉంది. స్లో వచ్చేసి 180 ఉండే 170కి వచ్చింది. ఇదైతే ఇప్పుడు రన్నింగ్ అయితే వేయడు, నాకు తెలిసి మళ్ళీ ఆపేస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 4:44 అవుతుంది. డీజిల్ అయితే వచ్చినప్పుడు ఒక బోయినపల్లి దగ్గర ఒక 500 పోయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పార్కింగ్లోకి వచ్చినాక ఎయిర్పోర్ట్లో 550 పోయించిన. డీజిల్ అయితే ఇప్పుడు అయితే మనకైతే డీజిల్ అవుతుంది. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో. ఇప్పుడైతే 4:44 అవుతుంది టైము. ఎన్ని గంటలకు వస్తుందో చూద్దాం బుకింగ్. అప్పటి వరకు అయితే పడుకుంటే అయిపోతుంది. తొందరనే లేచిన 2 గంటలకు లేచి, అప్పటి నుంచి 1:30-2 గంటలకు లేచి ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయని చూస్తూ ఉన్నా. అట్లా నిద్ర కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడైతే పడుకుందాం. అమౌంట్ వచ్చేసి 950 చిల్లర చూపించింది. ₹908 అయితే వచ్చింది. వీడు చూడండి, అసలు బుకింగ్ అయితే ఇంతసేపు అయినా రాలేదు. 4 గంటలు అయిపోతుంది. 4 గంటలు అయిపోయినా ఇప్పటికైతే బుకింగ్ అయితే రాలేదు మనకి. ఇప్పుడే జస్ట్ సీరియల్ అయితే రన్ అవుతుంది. అది కూడా గోలా రన్ అవుతుంది. సడన్ అయితే 4:30కి ఎంత ఉందో అంతే అయిపోయింది. ఈ సడన్కి ఇప్పుడిప్పుడే తగ్గిస్తుండ్రు గో తగ్గిస్తుండ్రు. ఈ ర్యాపిడోలు నన్ను వస్తాయేమంటే ఇంట్లో కూడా వస్తలేదు. ఈ చెత్త నా కొడుకు ఇట్లే చేస్తాడు. ఈ ఎయిర్పోర్ట్ వస్తే బాధ, రాకుండా బాధ అన్నట్టు అయిపోయింది. ఏదో ₹10 కనిపిస్తాయి కదా అన్నట్టు ఎయిర్పోర్ట్ వస్తే వీడికి వచ్చినాకనే ఇట్లా చేస్తాడు. ఇప్పుడే లేచి అయితే చూస్తే 6 గంటలకు లేచిన, 6:30
4:30కే మళ్ళీ లేచి చూస్తే అసలు రన్నింగే లేదు. ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ చేసినా కూడా అదైతే అస్సలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బండి గాన మొత్తం తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని అంతా అయిపోయినాక ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు కూడా అసలు 11, 12 అవుతుందేమో నాకు తెలిసి. వీడు ఇప్పుడంతలో అయితే ఇచ్చేటట్టు అయితే లేడు. ఏర్పాటు వస్తే ఏదో తలకాయ నొప్పి. పొద్దుగాల మెయిన్ మార్నింగ్ టైంలో వస్తే ఇదే పరిస్థితి. వాడు ముందు వచ్చిన బండ్లని ఆపేస్తాడు, వెనకొచ్చిన బండ్లని పంపిస్తాడు. ఇంకోటి బండ్లు కూడా అయితే చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అయితే. చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం పార్కింగ్ నిండా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది పార్కింగ్ అయితే. ఈరోజు అయితే హెవీ ఉన్నాయి బండ్లు. చూద్దాం ఏ టైం అవుతుందో మరి. వాడు ఇచ్చిన దగ్గర అయితే వెయిట్ చేయాలి, ఇక తప్పదు. ఇప్పుడు బయటికి పోలేను, లోపల ఉండలేను అన్నట్టు అయిపోయింది. చూద్దాం, ఎక్కువ లేట్ అయితే కానీ టిఫిన్ చేసేయాలి. 7:30, 8 అవుతుంది ఆల్రెడీ. 7:53 అవుతుంది. టిఫిన్ చేసి మెల్లగా కిచెన్ దగ్గర వెయిట్ చేయాల్సింది ఇక అంతే. చూద్దాం ఎంత టైం పడుతుందో. అయ్యో, వీడైతే ఎట్లా ఉందో అట్లే ఉంచాడు, అసలు ఏం తగ్గలేదు. ఈ 90, 110 రాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది ఇప్పుడే. ఈ చెత్తనా కొడుకు అయితే వీడు మనకు ఊబర్ రోడ్ అయితే ఇస్తలేడు బుకింగ్. రాపిడోలో అయితే వచ్చింది, పికప్కి అయితే వెళ్తున్నా. పికప్కి వెళ్ళాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు ఆల్రెడీ 9 అవుతుంది. బయటికి వెళ్ళేసరికి నాకు తెలిసి 11 అవుతుంది. ఈ రాపిడోలో పోతే పికప్కి లేట్ అవుతుంది. పికప్ తీసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. చూడాలి మరి ఎంత టైం పడుతుందో. ఈరోజు అయితే చాలా తొందరగానే అయిపోయినాయి. నెక్స్ట్ అయితే నాదే బండి. టైం అయితే ఇప్పుడు 9:21 అవుతుంది. 9 గంటలకు పికప్ తీసుకున్నా, బుకింగ్ వచ్చింది. 9:21 అవుతుంది. ఇప్పుడైతే మనకైతే బుకింగ్ వచ్చింది. నెక్స్ట్ మనమే ఇప్పుడు ర్యాపిడోలా వస్తే మనకు 38 కిలోమీటర్లు ఏమో వచ్చింది జూబ్లీ హిల్స్. ఆర్డర్ నుంచి చూపించండు. ఆర్డర్ నుంచి వస్తే 38 కిలోమీటర్లు ఏమో వచ్చింది. 38 కిలోమీటర్లు వస్తే 581 రూపాయలు ఇచ్చిండు. అందులో 40-50 రూపాయలు ఏమో టోలే ఉంటుంది. టోల్ పోగా మనకు మిగిలింది 530 రూపాయలు. 530 రూపాయలు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బుకింగ్లు అయితే ఏమి వస్తలేవు. నెక్స్ట్ ఎక్కడ వస్తుందో చూద్దాం. గాలి చూడండి, అసలు ఎంత హెవీగా గాలి వస్తుంది. గాలి దుమ్ము అసలు మామూలుగా రావట్లేదు గాలి అయితే. ఆ గాలికి హెవీ గాలి వస్తుంది, దానికి దుమ్ము అయితే మొత్తం దుమ్ము లేచిపోతుంది. చూడండి అసలు మామూలుగా అసలు ముందల ఏం కనిపిస్తలేదు. దూరంలో అయితే దగ్గరికి వెళ్తే కానీ అవతల ఏముంది అనేది కూడా కనిపిస్తలేదు. చాలా హెవీ ఉంది దుమ్ము అయితే. గాలిలో అయితే చాలా గాలి వస్తుంది. ఇప్పుడు వర్షం పడేలా ఉంది. వర్షం పడుతుందేమో చూడాలి. ఇప్పుడు ఇదైతే కోకాపేట, వర్షం పడుతుంది. వర్షం చూడండి ఎంత హెవీగా పడుతుంది. ఫుల్ అయితే వర్షం పడుతుంది, మామూలుగా పడట్లేదు. అసలు ముందల బండ్లు కూడా కనిపిస్తలేవు, అంత హెవీగా వర్షం పడుతుంది. గాలి వర్షం రెండు మిక్స్ వస్తుంది. గాలికి వర్షం అనేది ఇంకా హెవీ ఫోర్స్తో వస్తుంది. అట్లా చాలా హెవీగా వస్తుంది. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. చూడండి ఎట్లా పడుతుంది ఈరోజైతే వర్షం. ఈరోజు అయితే మొత్తం వచ్చేసి 160 కిలోమీటర్లు తిరిగిన బండి. ఇప్పుడైతే మళ్ళీ ఒక 500 డీజిల్ అయితే పంపించుకొని వచ్చిన ఇప్పుడు ఇంటికి. మొత్తం మీద అయితే అల్వాల్కి వచ్చేసిన. నాకు ఇక్కడ గచ్చిబౌలి నానకరంగూడ నుంచి బోయినపల్లి అయితే బుకింగ్ వచ్చింది, తీసుకున్నా. 2:30కు స్టార్ట్ అయితే నాకు 3:30కు రీచ్ టైం చూపించింది. కానీ రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. 2 గంటలు పట్టింది ఒక్కటే బుకింగ్కి. వాడు అమౌంట్ మాత్రం 480 ఇచ్చిండు. 460 చూపించింది నాకు. 480 రూపాయలు ఇచ్చిండు. ఇక ఇంట్లో వీడు టైం ఎంత చూపిస్తుండు, 26 కిలోమీటర్లు 56. వీడు చూడు 56 నిమిషాల 63 సెకండ్లు.
56 నిమిషాలు 23 సెకండ్లే చూపిస్తుండేడు. వీడు ఇంత తెలివిగల మీద వీడు చూడు. ఇక మీకు కావాలంటే బుకింగ్ టైం చూడు. బుకింగ్ తీసుకుని స్టార్ట్ అయింది 2:26కి. 2:26కి స్టార్ట్ అయితే నాకు వాడు ఎన్ని గంటలకు చూపించిండు, 3:33కు రీచ్ అవుతుందని చూపించిండు. కానీ వర్షం పడడం వల్ల ట్రాఫిక్లో 4:23కు రీచ్ అవుతామని చూపించింది. తర్వాత టైం అయితే ఆటోమేటిక్ చేంజ్ అయింది. నేను కరెక్ట్గా 4:40 అయింది. వాళ్ళు లొకేషన్ నుంచి కొంచెం పక్కకు దింపమని చెప్పారు. మొత్తం వాటర్ అనేసి ఆడి వరకు నడవలేము వర్షంలో అంటే వాళ్ళు నాడు వరకు దింపి మొత్తం మీద 4:40 అయింది డ్రాప్ కంప్లీట్ అయ్యేసరికి. వీడు చూడు ఇంత టైం అయినా 1 అవరే చూపిస్తుంటాడు. తిక్కనా కొడుకుడు అందరూ ఊబర్ అని మెంచుండే ర్యాపిడోడు. ఈరోజు అయితే మొత్తం ర్యాపిడోలో 3 డ్రాపులు కంప్లీట్ చేసిన, 1,322 రూపాయలు. ఊబర్లో అయితే ఒకటే డ్రాప్ ఎయిర్పోర్ట్ పోయినా. ఆ దరిద్రం ఉండకూడదు మరి ఇలా ఉందా ఏమైనా తెలియదు. అసలు ఇలా ఊబర్లో అయితే బుకింగ్లు కూడా అసలు అంతనే వచ్చినాయి. ఇలా అయితే ఒక్కటే ఒక డ్రాప్. ఇది కూడా చూపిస్తలేదు. పొద్దుగాల చూపించిన కదా ఇంకా ఇదే 908 రూపాయలు వచ్చింది పొద్దుగాల. ఇది ఒక్క డ్రాప్ ఇవాళైతే ఊబర్లో అయితే. ఇది ఒక 900, అదొక 1,300, మొత్తం వచ్చేసి 2,200 అయింది. 2,200 చిల్లర అయింది. పొద్దుగాల అయితే 1,000 రూపాయలు డీజిల్ పోపించుకున్నా. 1,000 రూపాయలు డీజిల్ పోతే మనకు 1,000 రూపాయలే మిగిలింది. ఇవాళ అయితే ఏం లేదు, అంత లాసే. కానీ ఇప్పుడు వచ్చిన బుకింగ్లో మనకి ఇప్పటిదాకా వచ్చిన బుకింగ్లో అయితే మనకు 480 ఫేర్ అయితే వాళ్ళైతే మనకు 1,000 రూపాయలు ఇచ్చారు మొత్తము. వాళ్ళు కొంచెం అక్కడి వరకు డ్రాప్ చేయండి అని చెప్పారు. ఇక 2 అవర్స్ అయింది కాబట్టి ఇక లేట్ అయిందని ఎట్లా మొత్తం మీద అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తా అని చెప్పారు వాళ్ళు. ఇక డ్రాప్ అయితే కంప్లీట్ అయిన తర్వాత 480 ఫేర్ అయితే 1,000 రూపీస్ అయితే ఇచ్చారు మనకు. 2 గంటలు ఆ ట్రాఫిక్లో హెవీ ట్రాఫిక్లో వచ్చినందుకు 1,000 రూపాయలు ఇచ్చినందుకు సాటిస్ఫైడ్. లేకుంటే కానీ అంత లాసే. 300 డీజిల్ అయిపోయింది కన్ఫామ్గా. 300 డీజిల్ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. అసలు అర్ధ గంటకు 1 కిలోమీటర్ పోయినా, ఇది నిజం. అర్ధ గంట పట్టింది. TV9 ఆఫీస్ నుంచి సిగ్నల్ దాటంగానే ఆ నుంచి 1 కిలోమీటర్ జస్ట్ ఆడ మనకు నాగార్జున సర్కిల్ రావడానికి అర్ధ గంట పైన పట్టింది. అసలు అట్లా గంట టైం నాకు ఆడ 2-3 కిలోమీటర్లకే గంట టైం వేస్ట్ అయిపోయింది. అంత ట్రాఫిక్ ఉన్నది ఈరోజు అయితే. నేను మామూలుగా ట్రాఫిక్ అది వేస్ట్ లాస్ అనుకున్నా. అసలు నేను బుకింగ్ తీసుకున్నప్పుడు అసలు వర్షం లేదు. బుకింగ్ తీసుకొని కొంచెం ముందుకు స్టార్ట్ అయినా దుర్గం చెరువు వరకు వచ్చిన, నానకరంగూడ నుంచి దుర్గం చెరువు వచ్చిన. అప్పటికే ఫుల్ గాలి, మొత్తం దుమ్ము. అది కూడా వీడియోలో ఉంది చూడండి. అంటే అట్లున్నది. అందుకే చాలా అయితే ఇబ్బంది అయింది ఈరోజు అయితే మనకు. సరే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 500తోనే మనకు మొత్తం ఒక 1,500 అయితే మిగిలినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.